ఒక ఇల్లు ఇప్పిస్తాను అని చెప్పిందని, దాంతో వీళ్ళు ఇతని వల్ల ఒక 10 lakh క్యాష్, అవతల పక్కన క్యాష్ ప్లస్ ఇల్లు ప్లస్ ఇతనికి శిక్ష అంటే గుద్దినందుకు 3 జరుగుతాయి అనేటటువంటిది ఒప్పుకున్నాక వాళ్ళకి సహజంగా ఫీలింగ్ ఉంటుంది. ఆ టైంలో బేరాలాడటం వాళ్ళకి మానసికంగా క్షోభ ఓ రకంగా చెప్తారు. కానీ రాజకీయం చుట్టుకుని ఉండటం వల్ల ఇదేనుకో మామూలుగా పోలీస్ స్టేషన్లు అనుకోండి, సాధారణంగా పోలీసులు ముందు పట్టుకెళ్ళి లోపలేస్తారు, కూర్చోబెడతారు. ఆ టైంలో వీళ్ళు బార్గెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ స్టేషన్ల దగ్గర మనం అనేక ఇన్సిడెంట్స్ చూసాం. అట్లా అయిపోయి ఉండేది. వీళ్ళు ఎప్పుడైతే ఇది జరిగిందో ఇతను ప్రతిపక్షం కావడంతో ఇష్యూ ఇంకోటి, అవతల గౌత్ శిరీష తను అరేంజ్ చేస్తానంట. ఇక్కడ వీళ్ళేమో చేసిన తప్పుకి పరిహారంగా లేదు వీళ్ళని శిక్షించడం కోసం ఆమె అరేంజ్ చేస్తానడం అన్నటువంటి పాయింట్తో ఆ కుటుంబం స్ట్రాంగ్గా నిలబడింది ఇక్కడ ఇది అని చెప్తున్నారు. అది వాస్తవం లేదో మనం ధృవీకరించలేము. బట్ ముందైతే అతను చేసిన తప్పు కేసులో వేరే అతను ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని తీసుకెళ్తే అతన్ని జైల్లో పెట్టడం కదా అతను చేయని తప్పుకి, ఆ విధంగా ఒక అమాయకుడిని శిక్షింపజేయడం కదా తన తప్పు, తన కొడుకు చేసిన నిజమైన తప్పుకి అంటే కేసును తప్పుదారి ఖచ్చితమైన అది క్రైమ్, రెండవది జగన్ ఇంకోటి ఇరికిచ్చాడు సిదిరప్పల రాజు. నిన్న ఆయన పరామర్శకు వెళ్ళిన సందర్భంలో మాట్లాడిన మాటని మరి టీడీపీ వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్లేరు. కానీ చిన్నపిల్లాడు 18